శివ స్కూల్ నుంచి ఇంటికి వస్తూ ఉండగా రోడ్డు పక్కన ఒక చిన్న గోరింక పడి ఉండటాన్ని గమనించాడు. దాని రెక్కకు గాయమై ఉన్నట్లుగా కనిపించింది. కదలడానికి కూడా శక్తి లేకుండా ఉంది. చుట్టూ ఉన్నవాళ్లు మాత్రం తమ పనుల్లో బిజీగా ఉండి దానిని పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు. శివ కొద్దిసేపు ఆగాడు. ఇంట్లో హోంవర్క్ చేయాలి, ఆటలు ఆడాలి అనే ఆలోచనలు అతని మనసులో ఉన్నాయి. అయినా కూడా ఏదో ఒక భావం అతన్ని ఆపింది. ఎవరికీ చెప్పకుండా మెల్లగా ఆ గోరింకను ఎట్టుకుని ఇంటికి తీసుకెళ్లాడు. మృదువైన గుడ్డతో ఒక చిన్న పెట్టె తయారు చేసి అందులో పెట్టాడు. ప్రతిరోజూ స్కూల్కు వెళ్లే ముందు, తిరిగి వచ్చిన తర్వాత కూడా శివ నిశ్శబ్దంగా ఆ పక్షికి గింజలు, నీరు పెట్టేవాడు. తన స్నేహితులకు చెప్పలేదు, ఫోటోలు కూడా తీయలేదు. సరైనదనిపించింది కాబట్టి చేశాడు అంతే. కొన్ని రోజుల తర్వాత గోరింక బలంగా మారి శివ చేతుల నుంచి ఆకాశంలోకి ఎగిరిపోయింది. జీవితం మామూలుగానే కొనసాగింది. కొన్ని వారాల తర్వాత శివ జీవితంలో ఒక కష్టమైన సమయం వచ్చింది. అతనికి ఒంటరితనం, పట్టించుకోకపోవడం అన్నీ విసుగ్గా అనిపించాయి. ఒక సాయంత్రం భారమైన మనసుతో కిటికీ దగ్గర కూర్చున్నప్పుడు మృదువైన చిలిపి శబ్దం వినిపించింది. ఒక గోరింక కిటికీ మీద కూర్చుని నేరుగా అతని వైపు చూస్తోంది. కొద్దిసేపట్లో మరికొన్ని పక్షులు కూడా వచ్చి చేరాయి. ఆ చోటు మృదుమైన చిలిపి శబ్దాలతో నిండిపోయాయి. రోజుల తర్వాత మొదటిసారిగా శివ నవ్వాడు. అప్పుడే అతనికి ఒక ముఖ్యమైన విషయం అర్థమైంది. ఏమీ ఆశించకుండా చేసిన చిన్న దయ అతనికి అవసరమైన సమయంలో మౌనంగా తిరిగి వచ్చి అతన్ని ఆదుకుంది. నీతి: జంతువుల పట్ల చూపిన దయ ఎప్పుడూ వృధా కాదు. సరైన సమయంలో అది తప్పకుండా తిరిగి వస్తుంది.